హలో ఆల్! ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అండ్ ఎగ్ రైస్ బౌల్ చూసేద్దాము. చూసారు కదా! ఫస్ట్ సాస్ రెడీ చేసుకుంటున్నాను. ఒక 5 ఎండుమిర్చి తీసుకొని కడిగేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను వాటర్‌లో. అలాగే కొన్ని కాజు అండ్ పూల్ మక్కన ఇవి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సర్ జార్‌లోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక పావుగంట నానబెట్టుకున్న ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఒక 3 స్పూన్లు యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా చికెన్ అండ్ ఎగ్స్ యూజ్ చేసి రైస్ బౌల్ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక 7 పీసెస్ వరకు ఉన్నాయి చికెను. ఇందులో కొంచెం పసుపు, అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలిపేసి ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ ఊజ్ ఔట్ అవుతాయి కదా! దానికే ఉడికిపోతుంది చికెన్ అనేది. తర్వాత చికెన్ చల్లారాక ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా తుంపేసుకోవాలి. ఒక వెడల్పుటి కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, షాజీరా అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం ఆరిగానో పౌడర్ ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ కారం, అలాగే ఒక 5 ఎగ్స్ బీట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా! చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. అది కూడా వేసి కొంచెం పసుపు, కొత్తిమీర యాడ్ చేసి కలిపేశాను. ఆ తర్వాత ఇంకా ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా! మనం పులిహోరకి ఎలా కుక్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. సో, దాన్ని యాడ్ చేసి బాగా కలిపేసుకోవడమే కొంచెం లో ఫ్లేమ్‌లో. చాలా టేస్టీగా ఉంటుందిది. ఏమన్నా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా! బై బై.